వాటికి సంబంధించిన ఈ కోర్టు ఫీ ఏదైతే చెల్లించడం జరుగుతుందో అదంతా కూడా తిరిగి ఇప్పించడం జరుగుతుంది. అంటే ఈ సివిల్ కేసుల్లో కోర్టు ఫీ ఏదైతే చెల్లిస్తారో కక్షిదారులు ఆ డబ్బంతా కూడా గవర్నమెంట్ వారికి రీఇంబర్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని గమనించుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా మన నాగర్ కర్నూలు జిల్లాలో ఈ లాస్ట్ 1 year నుంచి చేస్తున్న ప్రతి జాతీయ లోక్ అదాలత్ కూడా చాలా విజయవంతం అవుతుంది. ఎందుకంటే మన భౌగోళిక పరంగా మీకు అందరికీ తెలుసు, నాగర్ కర్నూలు జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే చాలా పెద్దది. అయితే దానికి మన దగ్గర నాగర్ కర్నూలులో, కొల్లాపూరు, కల్వకుర్తి, అచ్చంపేటలో కోర్టులు ఉన్నాయి. కక్షిదారులందరూ కూడా వారి వారి కోర్టులకి వెళ్ళి ఎక్కడైతే రాజీకి అవకాశం ఉంటుందో వాటిని ఖచ్చితంగా ఒకసారి ఒక పాజిటివ్ దృక్పథంతో ఆలోచించి కొంచెము పట్టువిడుపులు ఉన్నట్లయితే చిన్న చిన్న సమస్యలను మనము ఈజీగా పరిష్కరించుకోవడం జరుగుతుంది. దాని ద్వారా కోర్టుల మీద భారం కూడా తగ్గి వేరే ఏవైతే రాజీ కాలేని అవకాశాలు ఉన్న కేసులు ఉంటాయో, రాజీ కాని కేసులు ఉంటాయో వాటి మీద కోర్టులు ఎక్కువగా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజీ మార్గము ఎప్పటికైనా కానీ రాజమార్గమే. అది అన్ని రకాలు కూడా మనకి మన సమాజానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో గౌరవనీయ హైకోర్టు, లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి నుంచి మధ్యవర్తిత్వం ద్వారా కూడా కేసులు రాజీ చేసుకోవాలని చెప్పేసి చాలా ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్క లోక్ అదాలత్ అనే కాకుండా మధ్యవర్తిత్వం అంటే ఏంటి, మనం గ్రామాల్లో చూస్తుండే ఇది, మన అన్ని కమ్యూనిటీల్లో కూడా చూస్తూ ఉన్నాం. మనకు తెలిసిన పెద్దలతోటి మాట్లాడుకొని వారిచ్చే సలహా మేరకు కొంత వెసులుబాటు తీసుకొని విషయాల్ని రాజీ చేయడం మనం ఎప్పుడో మన సమాజంలో చూస్తున్నాం. అంటే అన్ని వర్గాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది. అయితే ఈ మధ్యవర్తిత్వం అనేది ఇప్పుడు ఏమైందంటే, ఇంతకుముందు మన గ్రామాల్లో అంటే మన వ్యవస్థలో ఒక భాగంగా ఉన్నదాన్ని ఇప్పుడు మనము దీన్ని ఒక ప్రొఫెషనల్గా ఇప్పుడు డీల్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి న్యాయస్థానంలో కొంతమంది న్యాయవాదులకి లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని మధ్యవర్తిత్వం ఎలా చేయాలి అంటే, ఒక మధ్యవర్తి అనేవాడు న్యూట్రల్గా ఉండాలి. అంటే ఎవరి తరఫున కాకుండా ఇద్దరి వైపు నుంచి ఆలోచించి ఇద్దరి సమస్యను విని వాటికి ఒక పరిష్కారం చూపించే ఒక వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి అటువంటి మధ్యవర్తిత్వంలో ఉత్సాహం చూపిస్తున్న కొంతమంది న్యాయవాదులను ఎంపిక చేయడం జరిగింది. మన జిల్లాలో గణనీయమైన స్థాయిలో ఇప్పుడు న్యాయవాద మిత్రులు మధ్యవర్తులుగా ఉన్నారు. కాబట్టి ప్రతి ప్లేస్లో కూడా మీరు కోర్టును సంప్రదించినట్లయితే అక్కడ కోర్టు వారు ఆ కేసును మధ్యవర్తిత్వానికి పంపిస్తారు. పంపించిన తర్వాత అన్ని రకాలుగా వారు కృషి చేయడం జరుగుతుంది. ఆ కేసులో ఏమాత్రం అవకాశం ఉన్నప్పటికీ కూడా వారు దాన్ని మధ్యవర్తిత్వం ద్వారా తెమిల్చే ప్రయత్నం చేస్తారు. దాంట్లో అది సక్సెస్ఫుల్గా జరిగినట్లయితే పార్టీలకు చాలా త్వరితంగా ఒక పూర్తి స్థాయి మధ్యవర్తిత్వం ద్వారా వచ్చే తీర్పు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ లోక్ అదాలతనే కాకుండా ఈ మధ్యవర్తిత్వం కూడా మనకి ఇప్పుడు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. దీన్ని మనం గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ప్రాచీనంగా వస్తున్న మధ్యవర్తిత్వం ఏదైతే మనం మన వ్యవస్థలో, మన గ్రామాల్లో మన మనుషుల మధ్య చూస్తున్నామో అది ఇంకా కూడా ఎక్కువ ప్రొఫెషనల్గా ఒక సిస్టమేటిక్గా ఉంటూ ఉన్నది. కాబట్టి దీన్ని కూడా అందరూ గమనించుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఎక్కడెక్కడైతే సమస్యలు ఉంటాయో కొన్ని కోర్టు ద్వారానే పరిష్కరించడం జరుగుతుంది. కొన్నిటిని మనము ఖచ్చితంగా ఈ మధ్యవర్తుల ద్వారా లేదా లోక్ అదాలత్ వంటి ఇంకొక వ్యవస్థ ఏదైతే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సిస్టమ్ ఉందో వాటి ద్వారా మనం కాంప్రమైజ్ చేసుకుంటున్నాం. ఇది కాకుండా మనం అందరం చూస్తూ ఉన్నాం, మన వ్యక్తుల మధ్యలో ఈ రోజుల్లో ఈ కుటుంబ వ్యవస్థలో కూడా చాలా తగాదాలు లేదా ఈ
ఫ్యామిలీ కోర్ట్స్కి సంబంధించిన కేసులు కూడా చాలా వస్తూ ఉన్నాయి. ఈ విడాకుల కేసులు కానీ మనోవర్తి కేసులు కానీ ఇవన్నీ కూడా రాజీ అవకాశం ఉన్నది. అయితే కొన్నిట్లలో మధ్యవర్తిత్వం చాలా 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 బాగా పనిచేస్తుంది. ఎందుకంటే కొన్ని ఈ కుటుంబపరమైన తగాదాలను చూస్తే ఏళ్ల తరబడి కోర్టులకు తిరిగే పరిస్థితి కనిపిస్తాం. అంటే ఈ పార్టీల యొక్క ముఖ్యమైన జీవితకాలం అనేది ఈ కోర్టు లిటిగేషన్లలోనే వాళ్ళు కోల్పోతున్నారు. అంటే ఆ సమయం అనేది మళ్ళీ తిరిగి రాదు. అదే కాకుండా ఆ పార్టీలకు ఉండే పిల్లలు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఒక భార్యాభర్త విడిపోయినట్లయితే వారికి ఉన్న పిల్లలు ఎక్కడ ఉండాలి అనేది, లేదా వాళ్ళకు సంబంధించిన హక్కులు, వాళ్ళ చదువు, వాళ్ళ భవిష్యత్ అంతా కూడా ఈ లిటిగేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పిల్లల యొక్క క్షేమాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే పిల్లలు ఎవరికైనా కానీ జాతి సంపద కాబట్టి వాళ్ళ క్షేమాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ కుటుంబపరమైన తగాదాలని కూడా మధ్యవర్తిత్వం ద్వారా చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ సందర్భంగా నేను మన పాత్రికేయ మిత్రులందరికీ కూడా మీడియాని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది మనందరి యొక్క బాధ్యత. దీని ద్వారా మన సమాజంలో ఒక శాంతి కానీ లేదా ప్రజల యొక్క ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉంది. కాబట్టి మీ వైపు నుంచి దీనికి తోడ్పాటు అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మీ అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, ఈ రాబోయే లోక్ అదాలత్కి చక్కటి ప్రచారాన్ని కల్పించండి, ఎక్కువ కేసులు వచ్చేటట్టుగా చూడండి. తద్వారా మనము న్యాయస్థానంలోపై ఉన్న భారాన్ని తగ్గించి పబ్లిక్కు ఎంతో మేలు చేసిన వాళ్ళమే. థ్యాంక్ యూ.